ఎడారిలో సెలయేర్లు మార్చ్ 11వ తేదీ. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. అనుదినము నేను నీతో ముచ్చటిస్తాను, నీవు సెలవిచ్చే మాటలు మనస్ఫూర్తిగా వినడానికి. నా యాత్రికుని ప్రయాణంలో ఏమైనా సంభవించని వాటన్నిటి విషయమై ఓ దేవా, నిన్నే నేను సంప్రదిస్తాను. నాకు బాగా తెలిసిన అతి ప్రియమైన నేస్తంలా ఉండేందుకు నీవు సంసిద్ధంగా ఉన్నందుకు ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని నీ స్నేహమే నా జీవితానికి దివ్యమైన వరంగా లెక్కించని. క్రొత్త నిబంధనలో ఒక క్రైస్తవుడు క్రీస్తుతో కలిగి ఉండే సంబంధం ఒక వ్యక్తిగత పరిచయంగా పరిగణించబడుతోంది. ఈ పరిచయం కాస్త బలపడి ఒక సన్నిహితమైన ప్రేమపూర్వక స్నేహంగా మారుతుంది. ఇలాంటి స్నేహాన్నే మన ప్రభువు శిష్యత్వంలో చూడాలనుకుంటున్నాడు. ఆయన ప్రజలను తన యొద్దకు ఆహ్వానించాడు. తక్కిన బంధాలన్నిటినీ తెంపుకొని ఆయనతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోమన్నాడు. ఆహ్వానించబడిన వారు సమస్తాన్ని విడిచి ఆయనతో వెళ్ళాలి. తన అనుచరుల ప్రేమకు ఆయనే పాత్రుడు కావాలి. వారి హృదయాలు, జీవితాలు సంపూర్ణంగా ఆయనకే చెందాలని ఆయన కోరుకున్నాడు. వారి తొలి విధేయత, సేవలు ఆయనకే చెందాలి. క్రీస్తు తనను తాను ప్రజల కోసం అర్పించుకున్నాడు. కేవలం బయట నుంచి సహాయం చేసేవాడిగానే కాదు, వారి పాపాలను తన మీద వేసుకొని వారి కోసం మరణించేవానిగా మాత్రమే కాదు, కానీ వారితో ఒక సన్నిహితమైన కరిగిపోని స్నేహాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు. అది కేవలం తన అనుచరుల్ని తనకు కట్టుబడి ఉండేలా చేసే విద్యుక్త ధర్మం కాదు, లేక కర్తవ్యమో, సిద్ధాంతమో, లేక ఆశయమో కాదు, కానీ అది ఒక వ్యక్తిగత స్నేహ సంబంధం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.